శ్రీవత్సల్ గురుకుల విద్యాలయ వార్షికోత్సవము అంటే ఎంతోమంది తల్లిదండ్రులకు పండుగ అని ఈరోజు నాకు బాగా అర్థమైంది. ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే శ్రీవత్సల్ గురుకుల విద్యాలయ మనస్సు అమ్మ మనస్సు లాంటిది. అవునా కాదా? అమ్మ యొక్క ఆలోచన తన బిడ్డలపైన ఏ విధంగా ఉంటుందో ఈ విద్యా సంస్థ స్థాపించినటువంటి మా సతీష్ యొక్క ఆలోచన కూడా అదే విధంగా ఉంది. చాలా చాలా సంతోషం. నాన్న సతీష్, ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నాన్న. ఎంతోమంది వ్యాపారస్తుల్ని చూశాను, ఎంతోమంది మహానుభావుల్ని చూశాను, కానీ అత్యుత్తమమైనటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి వాళ్ళని తయారు చేయాలనేటువంటి మీ సంకల్పం చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటుంది. దీనికి మనందరము కూడా సంతోషపడవలసినటువంటి విషయం. ప్రతి తల్లి యొక్క ఆలోచన తన బిడ్డ మీద అనుక్షణం తిరుగుతూ ఉంటుంది. అవునా కాదా? ఏమ్మా ఇక్కడ ఉన్నటువంటి తల్లులు చెప్పాలి, అవునా కాదా? మీ బిడ్డల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారా? ఆలోచన ఎలా ఉంది నేటి కాలంలో పిల్లలపైన తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంది అంటే, పిల్లలు 1వ తరగతి నుంచి విపరీతమైనటువంటి గ్రేడ్లు కావాలి, మనకి మార్కులు కావాలి. వాళ్ళు వాళ్ళకి మనకి ఏం కావాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టేసి మనం వాళ్ళపైన ఏమి రుద్దాలనేటువంటి ఆలోచన తల్లిదండ్రుల్లో ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తానమ్మా, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఒక ఊరిలో ఒక వృద్ధుడు ఉన్నాడట. తను జీవితంలో అన్ని రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని సాగిస్తూ సుఖవంతమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. పక్క ఊరిలో వాళ్ళ మనవడు, కొడుకు, కోడలు అందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. సెలవులకి వాళ్ళ మనవడు తాత దగ్గరికి వచ్చాడట. చక్కగా మనవడు రాగానే తాత యొక్క మనసు ఎలా ఉంటుంది? ఆనందంతో ఉంది. మనవడిని తీసుకున్నాడు, చక్కగా అన్ని రకాలు వాడికి ఏమేం కావాలో అన్నీ ఇప్పించాడు. అప్పుడు వాళ్ళ మనవడు అడిగాడట, తాత మా అమ్మ నాన్న ఎప్పుడూ కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటున్నారు, నన్ను ఎటువంటి స్థితికి వెళ్ళాలి తాత? నేను ఒక మంచి స్థితికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడట. తాత విని నవ్వుకున్నాడట. నవ్వుకుని ఆ పిల్లవాడిని తీసుకుని ఒక నర్సరీ దగ్గరికి వెళ్ళాడట. నర్సరీ అంటే తెలుసు కదా నాన్న, ఒక మొక్కలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాడట. 2 మొక్కలు తీసుకుని, నాన్న ఈ 2 మొక్కలు తీసుకుని మనం ఇంటికి వెళ్దామని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ 2 మొక్కలతో పాటు ఇంటికి తీసుకొచ్చాడట. ఒక మొక్కని జాగ్రత్తగా వాడితో ఒక పెద్ద కుండి ఏర్పాటు చేసి దాంట్లో ఆ మొక్కను జాగ్రత్తగా పెట్టించాడట. నాన్న ఈ మొక్క ఎలా పెట్టావు నాన్న అని అడిగాడట. తాత చాలా జాగ్రత్తగా పెట్టాము, దీన్ని చాలా చక్కగా చూసుకోవాలి మనం, దీని యొక్క ఆలన పాలన, దీనికి ఎప్పుడు ఏం కావాలి అన్నీ జాగ్రత్తగా చూసుకుందాం తాత అన్నాడట. మరి 2వ మొక్కను ఏం చేద్దాం నాన్న అన్నాడట. వెంటనే ఆ పిల్లవాడు అన్నాడ, తాత నువ్వే చెప్పు, ఈ మొక్కను కూడా ఏం చేద్దాం, ఇంకో కుండీలో పెడదామా అన్నాడు అని ఆ పిల్లవాడు అమాయకంగా అడిగాడు తాతయ్యని. వెంటనే ఆ తాత సమాధానం చెప్పాడు, నాన్న ఈ మొక్కని జాగ్రత్తగా ఇంటి దగ్గర కుండీలో జాగ్రత్తగా పెట్టాం కదా, దీన్ని తీసుకుని మన ఇంటి బయట పెడదాము అన్నాడ. అదేంటి తాత, ఇంట్లో పెడితే జాగ్రత్తగా ఉంటుంది కదా, బయట పెడితే మరి అటు వెళ్ళేవాడు ఇటే వెళ్ళేవాడు తుంపేస్తూ ఉంటాడు, అటు ఇటు వెళ్ళేటువంటి గేదెలు తినేస్తూ ఉంటాయి, దానికి సరైనటువంటి పోషణ ఉండదు, బయట పెట్టడం ఏంటి తాతయ్య, లోపల పెడదాము అన్న. లేదు నాన్న ఈ మొక్కని బయటే పెట్టు అన్నా అంట. సరే అని చెప్పి ఆ పిల్లవాడు అమాయకంగా చక్కగా ఒక గుంట తీసి ఆ మొక్కను జాగ్రత్తగా దాంట్లో పెట్టాడు. పెట్టిన తర్వాత తాతయ్య 2 మొక్కలు మనం పెట్టేశాం, సరే బాగానే ఉంది, మా అమ్మా నాన్న రోజు నాకు చెప్తున్నారు నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, అందరూ కూడా నేను గొప్పగా చెప్పుకోవాలి అని అడుగుతున్నారు తాతయ్య,
అలా అవ్వాలంటే నేనేం చేయాలి తాతయ్య, నేను అడిగిన దానికి ఇంకా నువ్వు సమాధానం చెప్పలేదు అని మనవడు అడిగాడట. పాపం తాత ఏమీ మాట్లాడకుండా నవ్వేసి ఊరుకున్నాడట. తాతయ్య నువ్వు అలా నవ్వకు, నేను వెళ్ళిపోవాలి, అమ్మా నాన్న తొందరగా రమ్మన్నారు, నువ్వు ఇది చెబితే నేను బాగా ఆలోచించుకుని ఎలా జీవితంలో ముందుకు వెళ్ళాలి, నేను ఎలా చదువుకోవాలి మనసులో పెట్టుకుని ఆ విధంగా పైకి వస్తాను తాతయ్య అన్నాడ. ఏం పర్వాలేదు నాన్న, వెళ్ళి మళ్ళీ వస్తావు కదా, మళ్ళీ వచ్చినప్పుడు చెబుతానన్నా అంట. పాపం ఆ మనవడు, అయ్యో నేను ఎంతో ప్రేమగా మా తాతయ్యని అడిగాను, మా తాతయ్య నాకేం సమాధానం చెప్పలేదు, ఇంటికి వెళ్తే మా అమ్మ మా నాన్న చదువు 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 అంటారు, ఎప్పుడు ర్యాంకులు అంటారు, ఎలా చదవాలి, నా మనసేమో వేరే చోటు ఉంది, వీళ్ళేమో చదువు అంటున్నారు అని ఏదో అయోమయంగా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న అడిగారు, తాత దగ్గరికి వెళ్ళావా నాన్న, ఏం చెప్పారు తాతయ్య అని. నేను అడిగింది ఏమీ చెప్పలేదమ్మా అని చెప్పి అమాయకంగా చెప్పాడు మనవడు కొడుకు. సరే వీడు నిరంతర జీవితంలో స్కూల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు, వెళ్తున్నాడు వస్తున్నాడు, ఇలా ఒక 5 సంవత్సరాలు గడిచిపోయింది. పెద్దవాడయ్యాడు వీడికి ఒక 16-17 సంవత్సరాలు వచ్చినాయి. అడిగాడు వాళ్ళ నాన్నని, తాతయ్యని చూసి చాలా కాలమైంది నాన్న, నేను ఒక్కసారి తాతయ్యని చూసి వస్తాను, ఏమంటావు అని అడిగాడు. సరేరా, ఎలాగో స్కూల్స్ అయిపోయినాయి కదా, తాతయ్యని చూసిరా వెళ్ళిరా అని చెప్పి బిడ్డని వెళ్ళేటప్పుడు మరీ చెప్పి పంపించాడు. నువ్వు హైయర్ స్టడీస్కి వచ్చేసావు, శ్రద్ధ పెంచాలి, చదువు మీదే శ్రద్ధ ఉండాలి, వేరే ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు, గట్టిగా బెదిరించి చెప్పాడు తండ్రి. అనుకున్నాడు కొడుకు, నా మనసులో భావన కన్నా మా నాన్న మనసులో ఆలోచన చాలా గట్టిగా ఉంది, నాకేం కావాలనేది పక్కన పెట్టేస్తే మా నాన్న ఏం కావాలనేటువంటి నిర్ణయం తీసేసుకున్నాడు, నా మనసులో మరి ఆలోచన లేదే, నేనేం చేయాలి, దిగులు పడ్డాడు. బాధపడుతూ తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా మనవణ్ణి చూడగానే తాతకి పట్టరాని ఆనందం వేసింది. ఎంతో ఆనందంతో మనవణ్ణి గట్టిగా హత్తుకున్నాడు. మనవడి ముఖం చూశాడు, విచారంగా కనపడ్డాడు. ఏం నానా, ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు, చాలా సంవత్సరాల తర్వాత వచ్చావు కదా, తాతయ్యని చూసిన సంతోషం లేదేంటి నాన్న నీ ముఖంలో, ఏం నాన్న నా దగ్గరికి రావడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు తాతయ్య. లేదు తాతయ్య, నీ దగ్గరకు రావాలని ఎంతో ప్రేమతో ఆతృతతో బయలుదేరా. నేను బయలుదేరే ముందు నాన్న ఒక మాట చెప్పారు. ఏం నాన్న, ఏమని చెప్పారు? నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాయి, నేను చెప్పిందే విను. మరి మీరు వింటున్నారా? నేను చెప్పిందే విను. ఏం చెప్పాడు నాన్న? నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక డాక్టరు ఏదో ఒక నిర్ణయం, నాన్న ఇది కావాలి. మనం కూడా అంటాం కదా, మా పిల్లలు ఇంజనీర్ కావాలండి, మా పిల్లలు డాక్టర్ కావాలండి, మనం చెప్తాం. వాడికి ఏం కావాలని ఉందో మాత్రం మనం అడగం, మనకు అవసరం లేదు. అది వాడు ఏం తినాలో మనం డిసైడ్ చేస్తాం, వాడికి ఏమి ఇష్టము అనేది మనం ఆలోచన చేయం. నేటి విద్యా వ్యవస్థ అలా ఉంది. అదేవిధంగా చెప్పాడు మనవడు. ఈ విధంగా నాన్న అంటున్నాడు, తాతయ్య నేను లోగడ ఎప్పుడో మిమ్మల్ని వచ్చినప్పుడు నేను అడిగాను, నేను ఎలా ఉంటే బాగుంటుంది తాతయ్య, ఏ విధంగా ఉండాలని నేను అడిగాను, మీరు నాకు చెప్పలేదు తాతయ్య, నాకు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు, నేను ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, నేను ఎలా ఉంటే బాగుంటాను అని ఏడుస్తూ అడిగాడు పాపం మనవడు. ఇక్కడ ఉండేటువంటి ప్రతి తల్లికి తండ్రికి అడుగుతున్నాను, మీ పిల్లలు ఏడుస్తూ చెబుతారు నాకు ఇది ఇష్టం లేదని, కానీ మనం వినం, వాళ్ళ ఇష్టంతో మనకు పని లేదు, మనకేం కావాలో మనం ఆలోచిస్తూ ఉంటాం. పాపం అట్లాగే ఆ తండ్రి కూడా చెప్పాడు. వాడు తండ్రి బాధని అర్థం చేసుకుని దాన్ని తట్టుకోలేక తాతయ్యకి వచ్చి చెప్పుకున్నాడు.
ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ కూడా తండ్రి కన్నా తాత మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, అమ్మ కన్నా అమ్మమ్మల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. నిజమేనా? నిజమేనా తల్లి? అంతేనా? మీ అందరికీ తాతయ్య ఇలాంటి ఇష్టమేనా? ఏరేనా? గట్టిగా చెప్పాలి. పాపం అలాగే వాడు కూడా బాధపడ్డాడు. వెంటనే తాత నవ్వి, రా నాన్న నాతో పాటు అని చెప్పి తీసుకెళ్ళాడు. ఎక్కడికి తాతయ్య అని అడిగాడు. నాన్న, నువ్వు 4 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 2 మొక్కలు నాటావు, గుర్తుందా అని అడిగాడు. అవును తాతయ్య, మర్చిపోయాను దాని గురించి. ఎలా ఉన్నాయి తాతయ్య? చాలా బాగున్నాయా? ఎలా ఉన్నాయి అని ఆతృతగా అడిగాడు మనవడు. రా నాన్న చూపిస్తాను అని చెప్పి కుండీలో పెట్టినటువంటి మొక్క దగ్గరకు తీసుకెళ్ళాడు. వాడు చాలా చిన్న మొక్కను పెట్టాడు. అది వాడంత ఎత్తయింది. చక్కగా అప్పుడే చిన్న చిన్న పూలు, చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. దాన్ని చూసి వాడు సంబరపడిపోయాడు. తాతయ్య, నేను ఎంత చిన్న మొక్క పెట్టాను, నా అంత ఎత్తైపోయింది, పూలు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి, చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది తాతయ్య, నాకు చాలా హ్యాపీ. సంతోషం అంటే మనకు నచ్చదు కదా, హ్యాపీ అంటే నచ్చింది. చాలా హ్యాపీ అన్నాడు. సరే తాతయ్య, దీంతో పాటు ఇంకో మొక్క కూడా మనం పెట్టాం కదా, పాపం అది చచ్చిపోయి ఉంటుంది తాతయ్య, దాన్ని నేను కుండీలో పెట్టమని చెప్పా. నువ్వేమన్నావు? కుండీలో వద్దు, బయట పెడదామన్నావు. అది చచ్చిపోయి ఉంటుంది తాతయ్య, ఏదో ఏ మేకో ఏ గేదో తినేసి ఉంటుంది. దీన్ని అయితే జాగ్రత్తగా కుండీలో నువ్వు ఇంటి లోపల జాగ్రత్తగా పెంచావు, చూసావా ఇంత ఎత్తయింది, పూలు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి, అనవసరంగా దాన్ని చంపేశాం కదా తాతయ్య, అప్పుడే దాన్ని కూడా మనం చక్కగా ఇంకో కుండీలో పెడితే బాగుండేది కదా తాతయ్య అన్నాడు. తాతయ్య ఒక నవ్వు నవ్వి చెయ్యి పట్టుకుని వాడిని బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడికి తాతయ్య? రానన్నా బయటికి అన్నాడు. తాత వెనకాల చెయ్యి పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అటు ఇటు చూస్తూ ఉన్నాడు. వాడికి ఏం అర్థం కాలే. తాత, మనం ఇక్కడ ఒక మొక్క పెట్టాం కదా, ఆ మొక్క లేదేంటి, కొత్త మొక్క ఏంటి, ఇంత పెద్ద మొక్క ఉంది అని అడిగాడు. వెంటనే వాళ్ళ తాత చెప్పాడు, నువ్వు పెట్టిన మొక్కేనా ఇది అని. అవునా తాతయ్య? ఏంటి, చాలా పెద్దదైపోయింది కదా, పెద్ద మహావృక్షం అయిపోయింది ఇది, మరి గుడ్డీలో పెట్టిన మొక్క అంతగా ఉంది, మరి బయట పెట్టిన మొక్క ఏంటి తాతయ్య ఇంత పెద్దగా అయ్యింది అని ఆశ్చర్యంగా అడిగాడు. లోపల కుండీలో పెట్టిన మొక్క వాడంత ఎత్తు అయ్యింది, చిన్న చిన్న పూలు వస్తున్నాయి, చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి, మరి బయట పెట్టిన మొక్క మహావృక్షం అయిపోయి విపరీతమైనటువంటి పూలతో పళ్ళతో ఒక 10 మందికి నీడనిచ్చే మహావృక్షం అయ్యింది. ఒక్కసారి ప్రతి తల్లిదండ్రి ఆలోచించండి. పిల్లవాడిని ఒక కుండీలో మొక్కలాగా ప్రతిక్షణం జాగ్రత్తగా పెంచుకుంటూ పోతే వాడి భవిష్యత్తు ఏంటి? కుండీలో ఉన్న మొక్కకి దాని పరిధి ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఎదగగలదు? అదే బయట పెట్టిన మొక్కకి ప్రకృతిలో మమేకమవుతుంది. గాలి వీస్తే ఎలా నిలబడాలో తెలుస్తుంది, ఎండ వేస్తే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఏదైనా ఒక జంతువు తన యొక్క కాండాన్ని కొరికి వెళ్ళిపోతే మళ్ళా ఎలా చిగురు వేయాలో తెలుస్తుంది. ప్రతి బిడ్డకి కూడా, ప్రతి విద్యార్థికి కూడా సొంతంగా ఆలోచించేటువంటి శక్తిని ప్రతి తల్లి తండ్రి ప్రోత్సహించండి. అంతేగాని ఏమి మాకు అవసరం లేదు, వాడేం కావాలో కూడా మేమే చెప్తాం, మేమే ప్రతిదీ నిర్ణయం తీసుకుంటామంటే ప్రతి పిల్లవాడు కుండీలో మొక్కలాగా ఎదుగుతాడు తప్ప మహావృక్షాలు ఎప్పటికీ కాలేవు, గుర్తుంచుకోండి. నేటి వర్తమాన జీవితాల్లో ఎన్ని స్కూల్స్ లేవు, మన చుట్టూ ఎన్ని కొత్త కొత్త స్కూల్స్ రోజు రోజుకి పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. మనం ఏం చూస్తున్నాం? స్కూల్లో
ఏం చెబుతున్నారు, ఏం రుద్దుతున్నారు అని ఆలోచిస్తున్నాం తప్ప ఏం నేర్పుతున్నారు అనేది మనం ఆలోచిస్తున్నామా? ప్రతి తల్లి తండ్రి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. మీ పిల్లవాడు చెప్పుకోవడానికి బాగుండాలా, మీరు చూసుకోవడానికి బాగుండాలా? చెప్పుకోవడానికి బాగుండాలి అంటే చాలా స్కూల్స్ ఉన్నాయి. నా పిల్లవాడు ఇంత గొప్పవాడయ్యాడు, ఇంత సంస్కారవంతుడు అయ్యాడు అని చూసుకోవాలంటే మాత్రం శ్రీవత్సల గురుకులు మాత్రమే. ఎన్ని స్కూల్స్ లేవు. చదువు చెప్పడానికి చాలా ఉన్నాయి, సంస్కారం నేర్పడానికి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. ఇంతకుముందు మాతృమూర్తికి సంబంధించినటువంటి పాట వేశారు కదా, నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. తల్లి యొక్క ప్రేమ తెలియాలంటే తల్లి లేని వాళ్ళని అడగండి, తండ్రి ప్రేమ తెలియాలంటే తండ్రి లేని వాడిని అడగండి. సంస్కారం గురించి తెలియాలి అంటే సంస్కారవంతుణ్ణి అడిగి తెలుసుకోవాలి మనం. ఆ సంస్కారం ముందు ఎక్కడ ఉండాలి? తల్లిదండ్రుల్లో ఉండాలి. తల్లిదండ్రులు ఉదయాన్నే లేవటం, పిల్లల్ని పంపించడం, వాళ్ళు ఏం తినాలో మనమే డిసైడ్ చేస్తాము, వాళ్ళు ఏం చదవాలో డిసైడ్ చేస్తాము. వాడు తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, వాడు ఏ భాషలో మాట్లాడాలి మనే నిర్ణయం చేస్తాం. మరి వాడేం చేస్తాడమ్మా? వాడేం చేస్తాడు? అన్ని నిర్ణయాలు మనవే అయితే వాడి నిర్ణయాలు ఏమి మనకు అవసరం లేదా? నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉంటాను. ఒక తండ్రి పిల్లవాడిని తీసుకుని గుడికి వెళ్ళాడట. నాన్న నాకు దేవుడు కనిపించడం లేదు అని అడిగాడట పిల్లవాడు. వెంటనే తండ్రి పిల్లవాడిని ఎత్తుకుని భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడట. నాన్న నాకు దేవుడు కనిపిస్తున్నాడని వాడు చప్పట్లు కొట్టాడట. కానీ వాడికి చిన్న వయసులో వాడికి ఏం తెలుస్తుంది? వాడు మోసేవాడే దేవుడని. చూసేవాడు దేవుడని వాడు అనుకుంటున్నాడు, మోసేవాడు దేవుడని నేను అంటున్నాను. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అది. చూసేది ఏది వాస్తవం కాదు, తెలుసుకునేది వాస్తవం. పునాదులు లేకుండా ఒక ఇల్లును కడతాం, అద్భుతమైనటువంటి రంగులతో దాన్ని అద్దేస్తాం, చూడడానికి ఎంతో బాగుంటుంది. ఒక గట్టి గాలి వానేస్తే ఏమవుతుంది నాన్న? పడిపోతుంది కదా. ఆ పడిపోయేటువంటి చదువులు మనకొద్దు, పడిపోయేటువంటి సంస్కారాలు మనకొద్దు. మన సనాతన ధర్మ మూలాలు ఎంతో మహోన్నతమైనవి. ఆ మూలాలకి పుట్టినిల్లు మెట్టినిల్లు శ్రీవత్సల గురుకుల్. ఇక్కడ చదువుతో పాటు సర్వాన్ని నేర్పుతున్నారు. ఇది మీ అందరి అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినటువంటి సతీష్కి మరొక్కసారి శుభాశీస్సులు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువగా ఉంది, దానివల్ల మాట్లాడలేకపోతున్నాను. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను నాన్న, తల్లిదండ్రులకి ముఖ్యంగా గ్రేడులతో పిల్లల్ని కొలవద్దు, గ్రేడులతో పిల్లల యొక్క ఆలోచనల్ని రూపుమాపేయొద్దు. వాళ్ళ మనసులో ఏముంది అనేది తెలుసుకోండి, వాళ్ళ ఆలోచనలకు విలువివ్వండి. వాళ్ళ యొక్క ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభాశీస్సులు. You have really made us realize the importance of education. The importance of education is making the children to learn life skills, how to face challenges in life. With that motivating story, you have made us realize the essence of education. Thank you so much for that wonderful story. Thank you, sir.